నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 18, 19, 20వ తేదీలలో వృషభ రాశి వారు మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. జాక్పాట్ కొట్టినట్టుగా అదృష్టం పట్టింది. మీకు లాటరీ తగిలినట్టుగా అదృష్టం అయితే తగిలింది. కాబట్టి మీరు ఇప్పుడు చెప్పబోయే విషయాలను వింటే ఆశ్చర్యపోతారు. మీ ప్రక్కనే ఏదైనా స్వీట్ ఉంది అని అంటే వెంటనే ఆ స్వీట్ నోట్లో వేసుకొని నోటిని తీపి చేసుకోండి. అలాగే మీ కుటుంబ సభ్యులకు పంచిపెట్టండి. ఎందుకని అంటే మీకు చాలా అదృష్టం అంటే నక్కతోక తొక్కినట్టుగా పట్టింది అని అంటారు కదా, అలా మీకు అదృష్టం పడుతుంది. నార్మల్గా ఎవరైనా దరిద్రం పట్టింది అని బాధపడుతుంటే మీరు అదృష్టం పట్టింది అని సంబరపడిపోతారు. మీరు ఆనందపడే రోజులు వచ్చినాయి అని చెప్పవచ్చు. ఇన్నాళ్ల నుండి మీరు పడిన కష్టాలన్నీ చూసిన ఆ దేవుడు ఇక చాలు, మీకు ఇప్పటి నుంచి నేను తోడుగా ఉన్నాను అని చెప్పేసి ఆ దైవానుగ్రహం అయితే మీరు ఇప్పుడు పొందారు అని చెప్పుకోవాలి. కాబట్టి మీకు అదృష్టంతో పాటుగా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. మొత్తంగా మంచి అని మాత్రమే కాదండి, ఈ సమయంలో మీరు సమస్యలను కూడా ఎదుర్కోవాలి. మీరైతే ఈ రెండింటికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. వృషభ రాశి వారికి ఈ సమయంలో మంచి జరగబోతూ ఉంది. అలాగే కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. ఎందుకు అంటే మన చుట్టూ కొందరు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు కదా, వారు చెడ్డవారుగా ఇక్కడ చెప్పడం లేదు. వారి చూపు దృష్టి మన మీద పడుతుంది. అయితే అదే నరదృష్టిగా ప్రభావం పడుతుంది. మనం మంచిగా ఉండటం చూసి వారు లోపల బాధపడినా అంటే ఈ సౌకర్యాలు మాకు లేవు, వీరికి ఉన్నాయి, మాకు ఎప్పుడు ఇలా సంపాదిస్తాము అని వారు ఆలోచన చేసినా, అలా మనల్ని తలుచుకున్నా అది నరదృష్టికే దారి తీస్తుంది. అందరూ మంచివారు కాదు, అలా అని అందరూ చెడ్డవారు కాదు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఇలా అందరిలో అందరికీ ఉంటారు. కొందరు ఎలా అని అంటే మనం బాగున్నాం అని అంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. అది మనం బాగోలేము అని తెలిస్తే ఆనందించే మనుషులు ఉంటారు. అంటే ఆ నరదృష్టి నుండి బయటపడటం, వారి ఏడుపుల ప్రభావానికి గురి కాకుండా ఉండేందుకు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో అనే పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు వినబోయే 5 అతిపెద్ద శుభవార్తలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇక వృషభ రాశి చేతిలో ఎప్పుడు ధనం అనేది ఉంటుంది. అంటే కొందరు అంటూ ఉంటారు ఏంటంటే మా దగ్గర అసలు ఎక్కడ ఉంటున్నాయండి డబ్బులు. అయితే ఇక్కడ ఏమిటి అంటే మీ దగ్గర చేతిలో ఒక్క 10 రూపాయలు కూడా ఉంటాయి కదా. అంటే ఇక్కడ కోటీశ్వరుల గురించి 2 నిమిషాలు పక్కన పెడదాం. కోటీశ్వరులకి వేలకు వేలు లక్షలు చేతిలో ఉంటూ ఉంటాయి. కానీ ఈ వీడియో చూసే వాళ్ళలో కొందరు లేనివారే ఉండవచ్చు. మీ చేతిలో కనీసం 10, 100, 200 ఎప్పుడు మీ చేతిలోనే ఉంటాయా, ఉండవా? ఆడవారికి అయినా సరే అలా చేతిలో డబ్బులు ఎప్పుడు నిలబడటం అంటే ఏంటంటే లక్ష్మీదేవి మీ దగ్గర ఉన్నట్లే లెక్క. అలా కూడా కొందరు చేతిలో 10 రూపాయలు కూడా లేక అంటే పెద్ద పెద్దోళ్ళు అయ్యుండి పెద్ద పెద్ద కోటీశ్వరులు అయి ఉండి వాళ్ళ దగ్గర 10 రూపాయలు కూడా వాళ్ళ చేతిలో లేక 100, 1000 సంగతి తీసి పడేయండి. వాళ్ళ దగ్గరే లేక వాళ్ళని వీళ్ళని అడుక్కుని టీ తాగడం కోసం కూడా డబ్బులు చేతిలో లేక ఎంతోమంది ఉంటారు. వాళ్ళని వీళ్ళని అడిగి టీ తాగేవారు ఎంతోమంది ఉంటారు. ఏందంటే కోట్లు ఉండగానే సరిపోదు, మన చేతిలో లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఉండాలి. చేతిలో లక్ష్మీదేవి ఉంటుంది, అనుగ్రహం మనకి ఉంటేనే ధన ప్రాప్తి అయితే కలుగుతుంది. వీళ్ళు లేనోళ్ళు అని అయితే అనుకోవాల్సిన పని లేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే కోటీశ్వరులు కార్లల్లో తిరగొచ్చు, బండ్లల్లో తిరగొచ్చు, పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉండొచ్చు. మామూలుగా ఉన్నవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఒకసారి ఈ మాట అయితే గుర్తుంచుకోండి.
అదేమంటే మనం ఒకళ్ళ దగ్గర చెయ్యి చాచి అప్పు చేయకుండా ఉంటేనే మంచిది. వాళ్ళే కింగులు అని చెప్పుకోవచ్చు. ఏందంటే మనం మనకన్నా గొప్ప వాళ్ళని చూసి వారితో మనం పోల్చుకోవద్దు. మనం మనకన్నా లేని వాళ్ళని చూసి వారితో పోల్చుకోవాలి. ఇలా ఎందుకు అని అంటే కొందరి ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు కనీసం నాకు ఆరోగ్యం సరిగ్గా ఉంటే బాగుండు అని అనుకుంటారు. కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని మనం చూసినట్లయితే కనీసం కాళ్ళైనా ఉన్నట్లయితే కష్టం చేసుకుని బ్రతికే వాళ్ళం అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. శరీరంలో ఏ లోపం ఏమీ లేకుండా ఉంటే ఏదైనా చేసుకునే బ్రతికే వాళ్ళం అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. అయితే ఆ భగవంతుని దయ వలన మనకి కాళ్ళు, చేతులు, కళ్ళు, తెలివి అన్నీ కూడా సక్రమంగా పనిచేస్తూ ఉన్నాయి. అన్నిటికన్నా మహాభాగ్యమైన ఆరోగ్యం అయితే ఉంది. మనకన్నా ఇంకా అదృష్టవంతులు ఎవరున్నారు చెప్పండి? ఒకసారి ఆలోచించండి. అయితే ఎప్పుడు కూడా మేము దురదృష్టవంతులము అని ఎప్పుడూ కూడా అనుకోకండి. ఎందుకని అంటే మీకన్నా ఇంకా అదృష్టవంతులైన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకంటే సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎవరికైనా సమస్యలు ఉంటాయి. కోటీశ్వరుడైనా కానీ వారికి సమస్యలు ఉంటాయి. టెన్షన్స్ ఉంటాయి. వాళ్ళు కార్లలో తిరిగే వాళ్ళు కానీ, ఏసీల్లో ఉండేవాళ్ళు కానీ, ఫ్లైట్లలో తిరిగే వాళ్ళు కానీ వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉంటాయి. డబ్బు ఉండగానే సరిపోదు. ఆ డబ్బుతో పాటు వాళ్ళు కష్టాలు పడుతూ ప్రతినిత్యం ఎంతో స్ట్రెస్‌తో ఉంటారు. ఒకసారి గమనించండి. మీరు వాళ్ళను అడిగి చూడండి. వాళ్ళ కష్టం ఏంటో, ఎంతో కష్టం వారికి ఉంటుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీరు ఇలా అనుకుంటారు, అరే మేమే అంటే మీరు మాకన్నా కష్టాల్లో ఉన్నారా అని అనుకుంటారు. మనకి చూసే వారికన్నా ఎలా ఉంటుందో వాళ్ళు బాగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి లైఫ్ మాకుంటే బాగున్ను అని అలా అనుకుంటూ ఉంటారు. అయితే డబ్బు ఉన్న వారిలోనూ 20% అయితే ఎంజాయ్ చేస్తారేమో గాని 80% మంది అయితే ఏదో ఒక రకంగా సమస్యలు అయితే పడుతూ ఉంటారు. మీరు గమనిస్తే వారిలోనే పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు ఉంటాయి. తిన్న ఫుడ్ అరగకపోవడం, బీపీ, షుగర్ ఇలాంటివి ఎన్నో ఆరోగ్య సమస్యలను అనుభవిస్తూ ఉంటారు. అలా ఏదన్నా ఒక పూట సరిగ్గా అన్ని మసాలాలు ఉన్న ఫుడ్ తినలేరు. వారికి ఊరకనే కోట్లు వచ్చి పడతాయా? వారికి ఎంతో స్ట్రెస్ తీసుకుని, ఎంతో కష్టపడి, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి హెల్త్ పాడు చేసుకుని ఉంటారు. అయితే దానికన్నా కూలి పని చేసుకునే వారికి ఎండలో ఎండి, వానలో తడిచి ఇలా కాయ కష్టం చేస్తూ ఉంటారు. వారికి ఆరోగ్యం చూసినట్లయితే వారు బ్రహ్మాండంగా ఉంటున్నారు. రోజుకు 5-6 సార్లైతే తినేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒక బీపీ అనేది ఉండదు, ఒక షుగర్ అనేది ఉండదు. ఎందుకంటే వారు చాకిరీ చేస్తారు, కష్టపడి చెమటోడ్చి సంపాదిస్తారు. కాబట్టి వారికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండడం అయితే కామన్. కానీ ఇలా బీపీ, షుగర్ లాంటివి అయితే సాధారణంగా అందరికీ రావు. ఎవరో కొందరికి మాత్రమే వస్తాయి. అయితే ఇదంతా ఇంతకీ అసలు ఎందుకు ఇంత చెప్పవలసి వచ్చింది అని అంటే ఈ వృషభ రాశి వారు అంటేనే కష్టజీవులు. వారు కష్టం చేస్తూనే ఉంటారు. ఈ వృషభ రాశిలో జన్మించిన స్త్రీలవ్వచ్చు, పురుషులవ్వచ్చు, మీరైతే చాకరీ చేయడం కోసమే పుట్టారా అని అనిపిస్తుంది. వీరికి అయితే మనం వద్దు అని అన్నా గానీ పనులను అయితే చేస్తూ ఉంటారు. కొందరికి ఎంత పని చేయని వారికి చెప్తే అస్సలు చేయరు. వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు. వారి ఎదురుగా ఎవరైనా కష్టపడితే చూస్తే ఊరుకోరు. వారికి ఉన్న దాంట్లోనే హెల్ప్ చేస్తారు. కాబట్టి వారి యొక్క మంచి మనస్తత్వం వలన జాలి, హృదయం ఉన్నవాళ్ళు ఇన్నాళ్ల నుండి వీరు పడిన కష్టానికి ప్రతిఫలం అనేది ఇప్పుడు వీరికి దక్కింది. వీరికి ఉన్న గ్రహదోషాలు కొన్నింటిని అయితే పోయాయి అనే చెప్పుకోవాలి. ఇప్పటి నుంచి అయినా మీరు సంతోషంగా ఉండండి అని ఆ దైవాశీర్వాదం అయితే మీరు పొందారు అని చెప్పుకోవాలి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే దక్కిందనే చెప్పుకోవాలి. మీరు చెయ్యడానికి పని దొరకడం, చేతి నిండా డబ్బు ఉండడం, అనారోగ్య సమస్యలు తగ్గడం, ఆకస్మిక ధన ప్రాప్తి అంటే 100 రూపాయలు రావాల్సిన దగ్గర 500 రావడం, ఇట్లా వీరికి రావడం, లేదా ఆస్తులు అనేవి పెరగడం, ఇలా వీరికి ఊహించని కొన్ని లాభాలు ఉండటం, వీరికి ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్స్ పెరగడం,
వ్యాపారం చేసేవారికి మంచిగా లాభాలు అనేవి రావడం, ఇలా ఎన్నో జరిగి మంచి స్టేజ్‌కి రావడం, ఇంకా రైతుకు అనుకోండి పంట బాగా పండవచ్చు. ఇట్లా చాలా వరకు కూడా అదృష్టం అనేది కలిసి రావడం. ఈ రాబోయే రోజులు మీరైతే బాగా బిజీ అయిపోతారు. ఒక్కో రోజు మాత్రమే రెస్ట్ తీసుకుంటారు. ఫ్యామిలీతో భార్య పిల్లలతో కలిస్తే కాస్త టైం అనేది స్పెండ్ చేస్తారు. ఇలాంటివి కొన్ని చేస్తారు. కాబట్టి ఒక రోజు కాస్త ఫ్రీగా ఉంటారు. కంటి నిండా నిద్రపోతారు. ఇంకా ఇందాక కోటీశ్వరుల గురించి మనం చెప్పుకున్నాం కదండీ! వారికి అయితే సరిగ్గా నిద్ర కూడా పట్టదు. వారికి ఎక్కడ తృప్తి కూడా ఉండదు. అటు దొర్లి ఇటు దొర్లి నిద్రకు నానా తంటలు పడతారు. ఇలాంటివి ఏంటంటే ఎంత కష్టపడితే, వారికి ఎంత చాకిరీ చేస్తే, ఎంత చెమటోడిస్తే వాళ్ళే సుఖంగా ఉంటారు. వారికి ఉండే కష్టాలు అంతగా ఉండిపోవు. అవన్నీ తొలగిపోతాయి. ఎప్పుడైతే ఉన్న దాంట్లో సర్దుకోలేక ఇంకా ఎక్కువగా కావాలి అని ఆలోచిస్తారో అప్పుడే వారికి కష్టాలు అనేవి మొదలవుతాయి. ఒకసారి మీరు బాగా ఆలోచించి చూస్తే మీకే తెలుస్తుంది. ఈ వృషభ రాశి వారికి అయితే ఈ సంవత్సరంలో తిరుగులేని రాజయోగం అనేదే పట్టిందనే చెప్పుకోవచ్చు. ఈ రాశిలో ఉన్న వారిలో మరీ ముఖ్యంగా విద్యార్థులకి బాగుంది. అలాగే కుటుంబంలో ఉండే కలహాలు అన్నీ కూడా మాయం అవుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది. తగాదాలు ఏమైనా ఉంటే అవి సర్దుమణుగు అవుతాయి. తల్లిదండ్రులకి సంబంధించిన ఆస్తులేమైనా కోర్టులో కేసులు నడుస్తూ ఉంటే అవి పరిష్కార విధంగా తీర్పు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సంతానం పరంగా మీరు అయితే శుభవార్తను వినే అవకాశాలున్నాయి. సంతానం కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహం కోసం ప్రయత్నం చేసేవారు, అంటే వివాహ సంబంధం చూస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడు చక్కటి సంబంధం కుదిరే అవకాశం అయితే ఉంటుంది. చక్కగా వివాహం జరిగే అవకాశం అయితే ఉంటుంది. రాజకీయ నాయకులకి బాగుంది. ఈ సంవత్సరం అందరికీ అయితే బ్రహ్మాండంగా మారింది. మీకు చేతి నిండా డబ్బు అనేది ఉంటుంది. అంటే కోటీశ్వరులు అయిపోతారు అని కాదు. అవకాశం వస్తే కోటీశ్వరులుగా అయిపోవడం ఎంతసేపో చెప్పండి. ఇక్కడ చేతి నిండా అంటే అవసరాలకి తగినట్టుగా డబ్బు అనేది ఉండడం, అంటే కుటుంబ అవసరం తీర్చేంతగా డబ్బు అనేది చేతిలో నిలవడం అన్నమాట. ఇక మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి. అయితే మీరు దానిని క్యాజువల్గా తీసుకోకండి. వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన ట్రీట్మెంట్ అయితే మీరు తీసుకోండి. లేదంటే చిన్న ప్రాబ్లమ్స్ పెద్దగా అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. ఏదన్నా పని చేస్తున్నా హడావుడిగా చేస్తారు. అయితే మీరు ఈ హడావుడిని అయితే ఆపేయండి. తొందరపడకుండా ఉండాలి. మీరు ఏ పనిలో అయినా స్ట్రెస్ తీసుకోకండి. మీ పనులు అయ్యేదాకా కాస్త ఓపికగా ఉండండి. మీరు టెన్షన్ హడావుడి తగ్గించుకోవాలి. మీకు ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మీకు కోపం అనేది తగ్గించుకోండి. మీకు కోపంగా ఉండడం కారణంగానే సమస్యలైతే వస్తాయి. తన కోపమే తన శత్రువు అనేలాగా మీకే ప్రమాదం అవుతుంది మీ కోపం. ఈ సమయంలో మీకు ఎంతో మంచి అయితే జరగబోతూ ఉంది. ఉద్యోగం రావడం, వ్యాపారం వృద్ధి చెందడం, హెల్త్ ప్రాబ్లమ్స్ పోవడం, ధనం సంపాదించడం, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ పోవడం, చదువుల్లో మంచి వృద్ధి కలగడం, ఇలా ఎన్నో మంచి మంచి పనులైతే జరుగుతాయి. విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారికి మీ పనులు అయితే జరుగుతాయి. అనుకున్నది అనుకున్నట్టుగా సాగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అంటే మీకు రావలసిన డబ్బులైతే సకాలంలోనే వస్తాయి. డబ్బులు మీరు బాగా సంపాదిస్తారు. కోర్టు కేసులు కూడా మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. కాబట్టి ఈ శుభవార్తలు అనేవి మీరు వినే అవకాశం అయితే ఉంటుంది. మీపై ఉండే నరదృష్టికి పరిహారం అయితే చేసుకోవాలి. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళాలి. గురువారం దత్తాత్రేయ స్వామికి ప్రదక్షిణలు చెయ్యండి. ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి. మీకు అన్ని అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగి తీరుతాయి. ముఖ్యంగా నవగ్రహాలు అనుగ్రహం మీరు పొందడం కోసం నవగ్రహ పూజ ప్రత్యేకంగా చేయించాలి. గ్రహ దోషం పోతుంది. గ్రహాలు శాంతిస్తాయి. కాబట్టి వృషభ రాశి వారు ఈ పనులు చేయడం వలన మీకు అంతా మంచే జరుగుతుంది. చూసారు కదా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతూ ఉంది అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ఇంకా మంచి మంచి టాపిక్స్ మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.